ఆమేన్. దావీదులో దేవుడికి నచ్చింది ఇది మూడోది. దేవునికి స్తోత్రం. ఏమిటనంటే కీర్తనలో 8:1 ఏమనుంది? భూమి అందంతటా నీ నామం, గట్టిగా చెప్పండి అమ్మా, ఎంత ప్రభావము కలిగినది. హల్లెలూయా. పాప ఏ మాట అండి. ఏంటి ఆయన నామం అంటే ఒక్కళ్ళు చెప్తారా? ఇప్పుడు కూడా అభిషేకం ఉంది మీకు. ఆయన నామం అంటే ఏమిటి? దావీదుకి అర్థమైపోయింది దేవుడు ఎవరు. హల్లెలూయా. ఆయన నామం అంటే ఏంటి? ఒక్కళ్ళైనా చెప్పాలి నాకు. మీరు చెప్పేంతవరకు ఇలాగే ఉంటాను, ఇలాగే క్లోజ్ చేసేస్తాను. మీకు ఆసక్తి ఉందో లేదో తెలుసుకోవాలి. అమ్మ ఏంటండి? పేరు కాదు. నో నో నో. ఆయన నామం దేన్ని చూపిస్తుంది? దావీదు అంటాడు కదా, మళ్ళీ ఒకసారి చదువుదామా? భూమి అందంతటా నీ నామము ఎంతో ప్రభావము గలది. నామము దేన్ని చూపిస్తుంది? నామము దేన్ని చూపిస్తుంది? నో నో నో. ఒక్కళ్ళని చెప్పలేదు. ఇంకా 4 విషయాలు ఉన్నాయి. 4 విషయాలు దొరకండి నాకు ప్లీజ్. మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని చూడాలి. మీకు నిజంగా చాలా అద్భుతం. మీకు దేనికి స్తోత్రం. నామము దేన్ని చూపిస్తుంది? ఏమండి? ఆగండి. ఎవరు అన్నారు ఇక్కడ? ఒక మాట వచ్చిందండి ఇక్కడి నుంచి. ఎవరన్నారు? మీరు పాస్టర్ గారా? ఓహో. మీరు వెళ్ళేటప్పుడు నాకు కనపడండి. వెళ్ళేటప్పుడు ముందుకు రండి. ఆ ముగింపు లోపు ముందుకు వచ్చేయండి. ఒకసారి చెప్పకూడదు. ఒకటి పాస్టర్ గారు కాబట్టి చెప్పేశారు. దేని స్తోత్రం. నామము దేన్ని చూపిస్తుందంటే ఆయన శీలాన్ని, ఆయన గుణాన్ని చూపిస్తుంది. చెప్పకూడదు సరే గట్టిగా. ఆ మాట కొంచెం ముందుకు వస్తే సరిపోను. ఏదేమైనా మిమ్మల్ని నూనెతో అభిషేకిస్తాను. దేని స్తోత్రం. హల్లెలూయా చెప్తారా? ఆయన నామం దేన్ని చూపిస్తుంది? ఆయన శీలమును, ఆయన గుణాన్ని. ఆయన గుణము శీలం ఏంటి? ఆయన గుణము శీలం అంటే ఏమిటి? ఇప్పుడైనా చెప్పండి. రెండో వ్యక్తి రావాలి మళ్ళీ. ఎవరు చెప్పారు? ఓ దేవుడిని దీవించిన కదా. నువ్వే చెప్పావా? పరిశుద్ధత అంటే దేవుడు పరిశుద్ధుడని దావీదు గుర్తించాడు. చెప్పకూడదు గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చెప్పాలండి. దావీదుకి దేవుడు ఎవరో అర్థమైంది. హల్లెలూయా. ఆయన అతి పరిశుద్ధుడు. నమ్మిన వారు గట్టి. మామూలు పరిశుద్ధత కాదు అయింది. అందుకనే దేవదూతలు 2 రెక్కలు ఎగురుతూ 2 రెక్కలతో కాళ్ళు కప్పులు 2 రెక్కలతో మొక్కాన్ని కప్పుకొని ఆయన సన్నిధిలో నిలబెట్టానికి కూడా మేము బాబోయ్ యోగ్యత లేనంటి వారు అన్నట్టుగా దేవుని స్తుతిస్తున్నాయి. హల్లెలూయా. అవి దేవదూతలనేవి ఒళ్ళంతా కప్పుకుంటున్నాయి. నువ్వు మనిషివైండు ఒళ్ళు కప్పుకోవడానికి ఎంత బాధపడిపోతున్నావో నాకు అర్థం అవ్వట్లేదు. ఆ ముసుగు కూడా సరిగ్గా ఉండదు కొంత మీద ఆడవాళ్ళకి. ఏంటో అర్థం అవుదండి. దేవదూతలు ఒళ్ళు కప్పుకుంటున్నాయి. హల్లెలూయా. ఇప్పుడు అన్ని మోడల్. ఆదివారం వచ్చరికి మోడల్ డ్రెస్సులు, టైట్ బిట్లు. ఏంటో ఈ మంద. హల్లెలూయా. 80 ఏళ్ళు వచ్చేసినా 16 ఏళ్ళ అమ్మాయిలా కనపడాలనుకుంటుంది. ఇదేం చిత్రమో. హల్లెలూయా. మొక్కమంతా ఒళ్ళిపోయి ఎండిసేపలాగా అయిపోతుంది. ఇంకా 16 ఏళ్ళ నిన్ను ఎలాగంటారు? అలా నువ్వు ఏ యాసం వేస్తే నీ కూతురు అదే యాసమే వేస్తుంది. హల్లెలూయా. రోడ్డు మీద కుక్కలంట పడిపోతే ఏమవుతుంది? నా దేవుడు పరిశుద్ధుడు. దేవదూతలు ఒళ్ళు కప్పుకుంటున్నాయి. చెప్పకూడదు సార్ గట్టిగా. దేవుడిని స్తుతిస్తున్నాయి. హల్లెలూయా. నువ్వు కూడా ఏం చేయాలి? దేవుడు ఎవరని గుర్తించాలి నువ్వు. దావీదుకి ఎలాగ అర్థమైంది ఇది దేవుడు పరిశుద్ధుడని? దేవుని నామం భూమి అందరూ ఎంత ప్రభావం కలదు ఎలాగ తెలుసుకున్నాడు? ద వర్షిప్. చెప్పకూడదు సార్ గట్టిగా. ఆరాధనలో కూర్చుంటే, ఆయనతో సహవాసం చేస్తే ఆయన ఎవరో నీకు అర్థమవుతుంది. గట్టిగా స్తోత్రం చెప్దామండి. నువ్వు ఆయనతో సహవాసం చేయకుండా, ఆయనతో ఉండకుండా ఆయన గురించి నువ్వేం మాట్లాడగలవు? హల్లెలూయా. దావీదు రాసిన కీర్తన చదవండి. పరిశుద్ధుడు ఎన్నిసార్లు రాస్తాడో ఆయన గురించి. హల్లెలూయా చెప్తారా? గట్టిగా చెప్తారా అండి? ఇప్పుడు ఈ పాస్టర్ గారు ఉన్నారనుకోండి. ఈ పాస్టర్ గారి గురించి నేను చెప్పాలంటే నేనేం చెప్పలేను ఇప్పుడు. హల్లెలూయా. నేను ఎందుకు చెప్పలేను? ఆయనతో నేను సహవాసం సరిగ్గా చేయలా. హల్లెలూయా. నేను ఆయనతో ఉండలేదు ఎక్కువగా. నేను ఒకవేళ 1 సంవత్సరం అంతా ఆయనతో తిరిగాను అనుకోండి. హల్లెలూయా. ఆయన దగ్గరే ఉండిపోయాను అనుకోండి. ఆయన ఎవరో నేను చెప్పేయగలను మీకు. గట్టిగా స్తోత్రం చెప్తారా? దావీదు దేవునితోనే ఉన్నాడు. చెప్పకూడదు సార్ గట్టిగా.
దేవుడు పాదాల దగ్గరే ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే భూమి ఎంతంతట నీ నామము ఎంత ప్రభావం కలిగినది. అదే ధైర్యం అండి దావీదుకే, ఈ గొలియాతు అంత దెబ్బకి చంపేస్తానండి. చెప్పకూడదు సార్ గట్టిగా. హల్లెలూయా. నువ్వు దేవునితో సహవాసం చేస్తే దేవుడు ఎవరు అర్థమవుతుంది నీకు. హల్లెలూయా. నువ్వు దేవునితో సహవాసం చేయకుండా మనుషులతో సహవాసం చేసి లోకస్తులతో శాపములు ఉండి వారితో సహవాసం చేస్తే నువ్వేం తెలుసుకోగలవు దేవుని గురించి. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్న సహవాసం దేవుడితోనేనండి. హల్లెలూయా. నన్ను అందరూ ఆరాధన చేస్తుంటే పిచ్చోడు అనుకోవచ్చండి. ఒకవేళ ఒక అరగంట లేట్ అయితే నన్ను సొనుక్కోవచ్చు కూడా మీరు. నాకు ఆరాధన అభిషేకం అంటే దేవుడు ఇచ్చాడు. చెప్పకూడదు సార్ గట్టిగా. ఈరోజు ఇన్ని పాటలు పాడటాన్ని నేను రాయినండి పాటలు. ఆ ప్రార్థనలో కూర్చుంటే అలాగ వచ్చేస్తూ ఉంటాయండి. ఓ పాట మొన్నే పెట్టాం, 5 లక్షల మంది చూశారండి. అల్లలి అన్న ఏ స్వరం అన్నది అసలు ఆరాధన అంటే ఇలా చెయ్యాలేమో అన్నాను. అయ్యి బాబోయ్, దేవుని స్తోత్రం ప్రభు, ఇది నీకు మహిమ నాయన. దేవుడు ఎవరు అర్థమైంది నీకు? అర్థమైందా దేవుడు ఎవరో? నీకు దేవుడు ఎవరు అర్థమైతే సాతానుగాడు ఎంత అంటావు. చెప్పకూడదు సార్ గట్టిగా. నీకు దేవుడు ఎవరు అర్థం కాలేదు కాబట్టి ప్రతి దానికి నువ్వు భయపడుతున్నావు. ఈరోజు ప్రభు ఆత్మ నీతో మాట్లాడుతుంది. నాకు తెలుసుండి మళ్ళీ తన పాట పాడేస్తాడేమో అని. హల్లెలూయా. మీరు అన్నందుకైనా మళ్ళీ పాడతాను. ఏ పాట మీకు ఇష్టం లేదా? ఏ బేగా వెళ్ళిపోదామా? నా టైం 11 దాకా ఉంది. గట్టిగా స్తోత్రం చెప్దామండి. నాకు 2 గంటల సమయం మీరు ఎవరా మాట్లాడరేమ్మా? నేనంటే నచ్చిన ఒకసారి గట్టిగా చెప్పలు కొడదామా? ఓయ్ ఓయ్ ఓయ్. అయ్యి బాబోయ్, మొత్తం దేవుని పాదాల దగ్గర తెగ గడిపేస్తున్నాడు ఇందాక నుంచి ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అగ్ని కోట నీవే, ఆదరించు ఆత్మ నీవే, ఇరుకులో విశాలం నీవే, చీకటిలో వెలుగు నీవే. ఏమన్నాను? తారారే తారారే తారిరారి తారారే. ఎంత బాగా కొడుతున్నారండి అన్న. సంగీతం కూడా ఒక అభిషేకం అండి. అది చెప్పకూడదు గట్టిగా. లూసిఫర్కి ఇవ్వబడింది అది మొట్టమొదటిగా సంగీతం. అసలు లూసిఫరే సూపర్ అని బాగా కొడతాడు. అసలు ఆడు మహిమను కోల్పోయాడు కాబట్టి అది దేవుడు ఇలాంటి బిడ్డల్ని ఏర్పాటు చేసి సంగీతం ఇస్తున్నాడు. చెప్పకూడదు సార్ గట్టిగా. హల్లెలూయా. తారారే తారారే రారి రారి తారారే తారారే రా. దావీదులో అభిషేకం ఇదే. ఆరాధన చేసేదా అన్ని వేళలా నా యేసుకే, అగ్ని కోట నీవే, ఆదరించు ఆత్మ నీవే, అగ్ని కోట నీవే, ఆదరించు ఆత్మ నీవే, ఆదరించు ఆత్మ నీవే. హల్లెలూయా. ఇలాగా పాడుతుండగా కూర్చోవాలనేలాగా అనిపిస్తుంది. ఇలాగా పాడుతుండగా నిలబడవా నిలబడవా, ఒక్కసారి టైం అయిపోతుంది వెళ్ళిపోదామా, టైం అయిపోతుంది వెళ్ళిపోదామా. అగ్ని కోట నీవే, ఆదరించు ఆత్మ నీవే. హల్లెలూయా. ఆదరించు. దావీదుని ఇదే అభిషేకం అండి. అందుకని దేనికి భయపడలేదు అతను. దేవుడు ఏంటానికి అర్థమైపోయింది. దేవుడితో సహవాసం చేయి. ఈ రోజు నుంచి ఆరాధన ఎక్కువ చెయ్యి. హల్లెలూయా. నీకు దేవుడు ఎవరు అర్థమైపోద్దండి. గట్టిగా దేవుడు ఎవరు అర్థమైన వాళ్ళు ఆరాధన చేయకుండా ఉండలేరండి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఆదరించు ఆత్మ నీవే అనండి. ఆరిరారి తార. మేము పని పాట లేకుండా వేయట్లేదు. పక్కన మేము చెయ్యి. ఆదరించు ఆత్మ నీవే. ఓ ఆహా ఆహా ఓహో. అగ్ని కోట నీవే, ఆదరించు ఆత్మ నీవే, ఇరుకులో విశాలం నీవే, చీకటిలో వెలుగు నీవే, ఇరుకులో చీకటిలో వెలుగు నీవే. వందనం వందనం వందనం. అందరూ వందనం. అందరు కమలు ఎప్పుడు వందనం వందనా. ఏలేమైంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. తారారే తారారే రారి రారి రా, తారారే రారే రా. అందరూ కూడా గ్లోరీ. తారారే ఓ తారారే రారే రా,
అగ్ని కోట నీవే, ఆదరించు ఆత్మ నీవే, ఇరుకులో విశాలం నీవే, చీకటిలో వెలుగు నీవే, ఇరుకులో విశాలం, చీకటిలో వెలుగు.